హలో హ్యాపీ ఉగాది చిక్కుతల్లి. హ్యాపీ ఉగాది. సూపర్. ఏం చేస్తున్నావు చింతల్లి? మామిడాకులు కడుతున్నావా? అమ్మో ఇట్లా చిన్న చిన్నగా పెడతాను. సరే ఫోన్లో ఎవడ పెట్టాను. ఆ పెద్దది పైన పెట్టు. పెద్దది పైన పెట్టు. పింక్ కలర్ది పైన పెట్టాము. ఆ పైన పెట్టాలి. అది పెద్దది కదా. అట్లానే ఉంచుదాము. అట్లా ఉంచుదామా? స్ట్రేట్ కట్టేద్దాం. డోర్ అటు ఇటు పడుతుంది కదా, అట్లా పెట్టి డబుల్ టైప్దేనా? డోర్ ఎత్తే పడిపోద్ది మళ్ళీ. అట్లా ఎత్తే ఎత్తే ఎట్లా? ఓకే ఓపెన్ చేయ. ఓపెన్ ఇక్కడ మా చింతల్లికి కోపం వచ్చింది.
చాలా కోపంగా ఉంది. నేను కట్టొద్దా మామిడాకులు అని, నీకు అందదు కదంటే నాకెందుకు అందదు, అందుతుంది అని చూడు కడతానని కడుతుంది. అస్సలు అందట్లేదు, అయినా కూడా కడుతుంది. నాకేం అసలు నవ్వాగట్లేదు. మా నందు నేను ఫుల్గా నవ్వుకున్నాను. మా చింతనేమో నేనే కడతానని కడుతుంది. చూడండి ఎంత బాగా ఎంత కావాలంత దారం ఇక్కడ పెట్టుకొని డబల్ టేప్ తోటి అంటించేసింది. అంటించేసి ఇక్కడ చూడండి మామిడాకులు ఎంత బాగుంది. నీకే వచ్చింది ఐడియా? ఎవరైనా చెప్పారా? ఇటు చూసి చెప్పు. నీకే వచ్చిందా? వావ్, వాట్ ఎన్ ఐడియా. సూపర్ సూపర్. చింత లేదు చూడు. హ్యాపీ ఉగాది చెప్పవా? అప్పుడు చెప్పావా ఉగాది? ఓకే, హ్యాపీ ఉగాది. సూపర్ ఐడియా. మనందరూ చూడు మంచిగా పెట్టుకుంటుంది, నీట్గా చేసుకుంటుంది పని. చిట్టలి మా చింతలు పని చేస్తుంటే నేను అన్నీ దేవుడి దగ్గర పనులు చేసుకుంటున్నాను, అందుకే చూపిస్తున్నాను అలా. ఓకే, ముగ్గురం సేమ్ వేసుకుందామని వేసుకున్నాము. చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. చూడండి సేమ్ సేమ్ శారీ. చింతలు చూపి సేమ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అని అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. ఈసారి అలా కుదిరింది. ఇంకా చూడు వాళ్ళ డాడీ అన్నమాట. వాళ్ళ డాడీకి ఇప్పటి నుండో ఇలా ముగ్గురం ఒక్కలాగా వేసుకోవాలి, మీరు ముగ్గురం అని ఉండేదన్న. మా డాడీ డ్యూటీకి వెళ్ళిండు. ఫోన్ చేస్తాను వీడియోకి. ఫస్ట్ పట్టు. కట్టొస్తుందా? ఓకే, ఇంకా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ బెల్లం. ఉండని కాదు ఉంటాయి.
మామిడికాయ వక్కలు చిన్న చిన్న వక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసి ఏంటి వేప పువ్వులు ఇలా వేసుకోవాలి. కొంచెం చక్కెర వేసుకోవాలి. 2 స్పూన్ల చక్కెర కొంచెం వేసుకోవాలి. ఉప్పు లైట్గా వేసుకోవాలి. వేసుకోవచ్చు. మాకైతే కొంచెమే చాలు. ఎందుకంటే కారం ఎక్కువ తిన్నారు. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవడానికి అన్ని మంచిగా కలుపుకోవాలి. పైకి కిందకి అలా కలిపి వేసుకోవాలి. సరే ఎంత మంచిగా అయింది. అందులో పోసి ఇందులో కొంచెం ఇలా దేవుడికి పెట్టాలి కదా ఫస్ట్, అందుకోసమని ఇలా వేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకసారి టేస్ట్ ఇవ్వండి. టేస్ట్ చూద్దాం. చాలా 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 బాగుంది నిజంగా కదరా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కాదురా ఉగాది పచ్చడి ఇలా చేసుకుంటారు. మీరు ఉగాది పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకోవాలి. వీళ్ళకి తెగ నచ్చేసింది కదరా. చేసుకోవాలండి. బాగుంది చింతలు నిజం చెప్పు. బాగుందని అంది. చాలా బాగుంది. నువ్వు చేసావు కదా అందుకే బాగుంది కదా. ఎవరు చెప్పారు మీకు? డాడీ చెప్పారు. ప్రతిసారి అయితే డాడీ చేస్తారు కదా, ఈసారి డాడీ లేడు కాబట్టి ఒరే అందులోనే తినేస్తున్నాడు. అందుకే దేవుడి కోసం తీసి పక్కన పెట్టేశాడు. అంత నచ్చిందా?